Good morning to all of you. Welcome to Legal Matters by సాయి బాబా సుంకర. ఇది సివిల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించినటువంటి వీడియో. రెండవది ఎథిక్స్లో కూడా కొంత భాగం కింద వస్తుంది. గుజరాత్ హైకోర్టు వారు ఒక జూనియర్ అడ్వకేట్ మీద 20,000 రూపాయల కాంపెన్సేషన్కి అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టులో 20,000 ఫైన్ వేయటం జరిగింది. దాని మీద అప్పీల్ వచ్చింది. అప్పీల్ గౌరవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ డివై చంద్రచూడ్ గారు వారి బెంచ్ ముందుకు వచ్చింది. అభయ్ ఓకా, పంకజ్ మిత్తల్ వీరి ముందుకు వచ్చింది. విషయం ఏమిటంటే సింపుల్గా చెప్తాను. ఇది రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేయడానికి సంబంధించిన విషయం. సిపిసిలో మీరంతా ఆర్డర్ నంబర్స్ 6, 7, 8 చదివే ఉంటారు గ్యారెంటీ. ఆర్డర్ నెంబర్ 6 అనేది ప్లీడింగ్స్ ఎలా ఉండాలి, ప్లీడింగ్స్లో ఏమి రాయాలి. అలాగే ఆర్డర్ నెంబర్ 7 ప్లీడింగ్స్ ఇంక్లూడ్స్ ప్లెయింట్ అండ్ రిటర్న్ స్టేట్మెంట్స్. ఫస్ట్ ఆర్డర్ నెంబర్ 1 రూల్ నెంబర్ 1లో అదే చెప్తాను. 7లో ప్లెయింట్లో ఏముంటాయి, కాజ్ టైటిల్ అంటే ఏంటి, అలాగే బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఏంటి, ఆ తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ ది రిలీఫ్ యూ వాంట్. దానిలో లాస్ట్లో కూడా యాజ్ ది ఆనరబుల్ కోర్ట్ డైరెక్ట్స్ ఆర్ డీమ్స్ ఫిట్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ జస్టిస్ అన్నమాట కూడా రాయమంటారు. అలాగే 8 ఇది మోర్ ఇంపార్టెంట్. 8కి వచ్చేటప్పటికి రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ ఏంటి? నథింగ్ బట్ ఏ రిప్లై టు ది చార్జ్ ఆర్ టు ద ప్లెయింట్. మీ మీద ఏదైతే కేసు చేశాడో దానికి రిప్లై ఇచ్చేదాన్ని రిటర్న్ స్టేట్మెంట్. యాజ్ పర్ ఆర్డర్ నెంబర్ 8 రూల్ 1 రిటర్న్ స్టేట్మెంట్ అనేది 30 రోజుల్లో వెయ్యాలి. ఈ 30 రోజుల్ని టైం లేకపోతే 90 రోజుల వరకు ఎక్స్టెండ్ చేయవచ్చు. అదే కమర్షియల్ కేసెస్ అయితే, కమర్షియల్ కోర్ట్స్ ఉంటాయి కదా, మనకి అనంతపూర్లో ఉంది. ఈ కమర్షియల్ కోర్టులో అయితే 120 డేస్ వరకు ఎక్స్టెండ్ కావచ్చు. మన జూనియర్ లాయరు ఇది చదవాల, కాలేజీలో ఏం నేర్చుకున్నాడో తెలియదు, ఈ 120 డేస్ పట్టుకున్నాడు. రైట్, ఇక కేసు ఇతను రిప్రజెంట్ చేస్తున్నాడు, రిటర్న్ స్టేట్మెంట్ వేయాలి. రిటర్న్ స్టేట్మెంట్ వేయడానికి 90 days 1 or 2 days అయిపోయింది. ఏమయ్యా జడ్జి గారు అడిగారు, ఏమయ్యా 1 or 2 days అయిపోయింది, 22 days డిలే అయిపోయింది అనేటప్పుడు ఇప్పుడు ఎట్లా వేస్తామంటే, నో యువర్ ఆనర్ ఇట్ కెన్ బి ఫైల్డ్ విత్ ఇన్ 120 days. 120 days ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు? నో యువర్ ఆనర్ ఇట్స్ 120 days. కమాన్ ఐ విల్ టేక్ ఇట్ యాజ్ కాంటాక్ట్ అని చెప్పి తీసుకొని ఇమీడియట్లీ ఆర్డర్డ్ ఎంక్వైరీలో చూపించాడు క్లియర్గా. ఆర్డర్ 8 రూల్ 1 90 days. సో కాబట్టి నువ్వు కోర్టుని పక్కదారి పట్టడానికి ప్రయత్నించినావు, జ్యుడిషియల్ ప్రొసీడింగ్స్ని స్టాల్ చేసినావు, ఇబ్బంది పెట్టినావు, కాబట్టి నీకు కంటెంప్ట్ కింద 20,000 రూపాయలు ఫైన్ వేస్తున్నావు అని చెప్పారు నాకు. ఇది విషయం. నౌ ద మ్యాటర్ హ్యాస్ కమ్ టు ది సుప్రీం కోర్ట్. సో సుప్రీం కోర్టు వాళ్ళు దీని మీద మరలా రీకన్సిడర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే హీఈస్ అ జూనియర్ అడ్వకేట్. అందుకే ఎప్పుడైతే మీకు ఎన్రోల్మెంట్ అయిపోతుందో అయిన తర్వాత 3 సంవత్సరాలు ఎవరైనా సీనియర్ దగ్గర జూనియర్గా పనిచేయండి. మీ అందరికీ చెబుతాం, అడ్వకేట్స్ యాక్ట్ 1961 ప్రకారము సీనియర్ అడ్వకేట్ అంతే, జూనియర్ అడ్వకేట్ అనే మాట లేదు. కానీ మన యొక్క వాడుక భాషలో జూనియర్ అడ్వకేట్ అంటే ఎవరు? బొడ్డోడునోడు, అంటే ఒక 3 ఏళ్ళ వరకు ఏమి. ఎందుకంటే మీకు కోర్టు ప్రొసీజర్ తెలియాలి అంటే కనీసం 3 years పడుతుంది. క్రిమినల్ కేసుల్లో ఒమిషన్ అంటే ఏంటి, కాంట్రడిక్షన్ అంటే ఏమిటి, ఒమిషన్స్ ఎలా మార్కు చేయించగలగాలి, కాంట్రడిక్షన్స్ ఎలా ఓవర్కమ్ చేయగలగాలి, అర్థమైందా? అలాగే ఈ ప్లీడింగ్స్ అంటే ఏంటి, మెమో అపియరెన్స్ ఏంటి, వకాలత్ అంటే ఏమిటి, ఆర్డర్ 3 రూల్ 4 ఏంటి, ఇవన్నీ తెలియాలంటే లాట్ ఆఫ్ టైం విల్ టేక్. మీకు కాలేజీలో కేవలం బేసిక్ ఇండక్షన్ కోర్సు మాత్రమే ఉంటుంది. ప్రాక్టికల్ లైఫ్ అంతా అక్కడే ఉంటుంది. హౌ టు ఫైల్ ఎ పిటిషన్, హౌ టు ఫైల్ ఎ కండోనేషన్ పిటిషన్, ఆబ్సెంట్ పిటిషన్, కాపీ అప్లికేషన్ ఎలా వేయాలి, ఇవన్నీ ప్రాక్టికల్గా తెలుస్తాయి.
అందుకనే మినిమం సర్వీస్ ఆఫ్ 3 years వాజ్ నెసెసరీ అని పాతకాలంలో పెట్టారు. మరి ఇప్పుడు గైడ్ లైన్స్ పోయినాయి. అదే ప్రాబ్లం అయి ఉండొచ్చు ఇక్కడ. అంటే నాకు తెలియదు యాక్చువల్గా గుజరాత్ హైకోర్టు ఆ లాయర్ కూడా ఎవరో మనకు తెలియదు. కానీ వితండవాదము చేయరాదు, ఇది మీరు నేర్చుకోవాల్సింది. ఎందుకంటే యు ఆర్ ఎ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. లాయర్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. దట్స్ వై జోకులర్గా చెప్తుంటాం, జడ్జ్ నీడ్ నాట్ నో ది లా బట్ లాయర్ షుడ్ నో ది లా. యూ మస్ట్ గైడ్ ద లాయర్, గైడ్ ది జడ్జ్. మీరు చెప్పేయాలని మీరు చెప్తారు, అలాగే డిఫెన్స్ చెప్పాను డిఫెన్స్ చెప్తాడు. జడ్జ్ విల్ కమ్ టు యూ కంక్లూషన్ బేసింగ్ ఆన్ యువర్ ఆర్గ్యుమెంట్స్ ఓన్లీ, ఇస్ ఇట్ నాట్? సో కాబట్టి నెవర్ ట్రై టు మిస్లీడ్ ద కోర్ట్. ఇక్కడ కోర్టు మిస్లీడింగ్ ద కోర్ట్ అని చెప్పి ప్రొఫెషనల్ మిస్కాండక్ట్కి వెళ్ళింది మళ్ళీ. సరే మొత్తానికి చీఫ్ జస్టిస్ ఇండియా ఎవరు విత్ ఆల్ హిజ్ ఎక్స్పీరియన్స్ ఆర్ విజ్డమ్ మళ్ళీ ఇంకోసారి చూడమని చెప్పి గుజరాత్ హైకోర్టుని తిరిగి చెప్పారు. ఎందుకంటే బికాస్ ఈజ్ ఎ జూనియర్ అడ్వకేట్, బడ్డింగ్ స్టేజ్, పెద్దగా తెలియకపోవచ్చు అని చెప్పి అన్నారు. కాబట్టి సో మీరు రేపొద్దున కోర్టులో రిప్రజెంట్ చేసేటప్పుడు సెక్షన్ ఆఫ్ లాస్ చూసుకోండి, ఆర్డర్స్ చూసుకోండి, చూసే మాట్లాడండి. లేదా తప్పులేదు, యువర్ ఆనర్ ఐ డోంట్ రిమెంబర్ వెల్, ఒకసారి చూసి చెప్తానన్నా తప్పలేదు. అంతేగాని ఇది ఇంతే అని వితండవాదం చేస్తే వచ్చే రిజల్ట్ ఎలా ఉంటుందని చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్.